అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. మహాభక్తి ఛానల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15న అమరావతిలోని మంగళగిరి దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో మహాశివోహం 2026 పేరుతో మహాజాగరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది భక్తులతో ఓంకారనాదం ప్రతిధ్వనించగా ఈ ఏడాది అంతకు మించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన అధికారిక పోస్టర్ను మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ శివరాత్రి జాగరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణతో పునీతులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆధ్వర్యంలో శివ జాగరణ 2వ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మన విజయవాడలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి, ఈ మంచి కార్యక్రమం కాబట్టి మహా న్యూస్ ఛానల్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. మహా న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో, మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఇది 2వసారి ఈ శివ జాగరణ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉంది. మహా న్యూస్ వంశీ గారి ఆధ్వర్యంలో గతంలో కూడా హైదరాబాద్ లో వెంకటేశ్వర కళ్యాణం, అట్లానే సీతారామ కళ్యాణం దిగ్విజయంగా జరిపి లోక కళ్యాణార్థం ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా అవసరం. వంశీ గారు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ఎంతో ఒక పరమ పవిత్రంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొని ఆ శివుని యొక్క కృపకు పాత్రలు అవుతారని, అట్లానే ఆ మహాశివుడు వంశీ గారి పైన ఎల్లవేళ్ల చల్లని చూపు చూసి వారిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మహాన్యూస్ ఛానల్ వారు శివోహం కార్యక్రమం 2వ వార్షికోత్సవం చేస్తున్న సందర్భంగా మహాన్యూస్ వంశీ గారికి, వాళ్ళ ఛానల్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. మహాభక్తి ఛానల్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15న అమరావతిలోని మంగళగిరి దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో మహాశివోహం 2026 పేరుతో మహాజాగరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది 20,000 మంది భక్తులతో ఓంకారనాదం ప్రతిధ్వనించగా ఈ ఏడాది అంతకు మించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ శివరాత్రి జాగరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణతో పునీతులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసలు 15వ తారీఖున జరుగుతున్న ఈ శివోహం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది? ఎస్ వల్లి, మనమైతే ప్రస్తుతం మన మహాశివోహం జరిగే గ్రౌండ్స్ లో అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసిన విగ్రహమే అయినా కూడా పైన ఇంకొక 20 అడుగులు ఎక్స్ట్రా అంటే సెట్ అనేది పెట్టి దాదాపుగా పోయినసారి 55 అడుగులున్న విగ్రహాన్ని ఇప్పుడు దాదాపుగా 75 అడుగుల వరకు కూడా పెంచుతున్నారు. మహాశివోహం మహాజాగరణ కార్యక్రమం సంబంధించిన పనులు అయితే చాలా శరవేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి అటువైపు పైన చూస్తే సెట్టింగ్ అంతా కూడా జరుగుతుంది. మరొక వైపు ఇటు మనం చూస్తే గ్రౌండ్ లో కూడా అన్ని రకాలైన వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మేజర్ గా ప్రోగ్రామ్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అటు కింద మ్యాటింగ్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, లేదా బ్యారిగేటింగ్ కానీ, లేకపోతే చైర్స్ సీటింగ్ కానీ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా అయితే వచ్చి ఇక్కడ మన మహాశివోహం జరిగే కార్యక్రమం దగ్గరకు వచ్చి కూడా చూసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కూడా చూసి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా నిజంగా అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత శరవేగంగా అయితే ఇక్కడ పనులు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకవైపు మనం ఆల్రెడీ చూసాం, నిన్న మొన్న కూడా జస్ట్ బ్యారికేడింగ్ జరిగింది. కాకపోతే ఈ రోజు నిన్న మ్యాటింగ్, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ చైర్స్ సెట్టింగ్ కూడా అంత జరుగుతుంది. ఏదైతే జోన్స్ వారీగా అనేది విభజన జరిగిందంటే ప్రీమియం అని, ఎంఐపి అని, వివిఐపి అని, అలా దాన్ని బట్టి చైర్స్ సీటింగ్ అంతా కూడా జరుగుతుంది. అయితే పూర్తిగా ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు అటు ఫైర్ ఇంజన్ కానీ, ఇటు బయో టాయిలెట్స్ కానీ, అటు అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఏదైతే మనం వచ్చే భక్తులకు ఇచ్చే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ప్రసాదం కానీ, అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏమో ఈవినింగ్ 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు, అంటే రాత్రి మొత్తం జాగరణ 12 గంటలు చేసాం. ఈ సంవత్సరం అదే 12 గంటలు, కాకపోతే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 వరకు అయితే మనం ఈ మహా జాగరణ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. దీనిలో భాగంగా అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద పెద్ద మునులు, ఋషులు కూడా రాబోతున్నారు. అయితే మేజర్ గా మాడుగుల నాగఫణి శర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వబోతున్నారు. ఇంకా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు యువగలం నాయకులు అలాగే నారా లోకేష్ గారు కూడా రాబోతున్నారు. ఇంకా ఈవెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ యాంకర్ అని చెప్పుకుంటాం. అసలు సుమ గారి డేట్స్ దొరకాలంటే కూడా ఇబ్బంది, కష్టం ఉన్న ఈ టైంలో కూడా సుమ గారు మనకి డెవోషనల్ ఈవెంట్ అంటే ఏపీలోనే లార్జెస్ట్ స్కేల్ వేసిన ఈ డెవోషనల్ ఈవెంట్ కి మనకి యాంకరింగ్ కూడా సుమ గారు చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోనే ఫేమస్ అయినటువంటి గీతా మాధురి గారి సింగింగ్ పర్ఫార్మెన్స్ తో పాటు వాయిలన్ కామాక్షి, ఇలా రకరకాలుగా చాలా మంది పర్ఫార్మెన్సెస్ కూడా జరగబోతున్నాయి. అయితే దీనికి మేజర్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బోయపాటి శ్రీని గారు కానీ, లేకపోతే బాబీ కొల్లి కానీ, ఇలా డైరెక్టర్స్ కూడా అయితే హాజరు కాబోతున్నారు. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కూడా నిజంగా ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈషాలోనే ఇంత భారీ స్థాయిలో జరుగుతుంటుంది, కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో. అట్లాంటిది మన ఏపీలో ఇంత మెజర్గా అమరావతిలో ఇంత పెద్దగా జరుగుతుందంటే అసలు చూసే వాళ్ళకి కానీ అదొక కన్నుల పండగ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇటు గుంటూరు వైపు నుంచి, ఇటు విజయవాడ వైపు నుంచి, 2 వైపుల నుంచి కూడా ప్రజలు ఇప్పటికే వచ్చి అసలు ఇంత పెద్ద విగ్రహం ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్న కోణంలో ప్రజలు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు, భక్తులు కూడా. అలాగే ఇంకా అసలు నాయకులు కానీ, లేకపోతే అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అయితే వస్తున్నారు. చూసి అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి వెళ్తున్నారు. గ్రౌండ్ లో కూడా చూస్తే మనము ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకవైపు ఆల్రెడీ నిన్న మొన్న కూడా ఈ బ్యారిగేటింగ్, చుట్టుపక్కల ప్రహరీ గోడలు ఏర్పాటు చేయడం, పార్కింగ్ కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. ఆల్రెడీ కింద దుమ్ము అది కూడా లెగవకుండా ప్యూర్ అంటే మొత్తంగా వాటర్ కొట్టడం కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మ్యాటింగ్ అనేది జరిగిన, ఏదైతే కింద గ్రీన్ మ్యాట్ మనకు కనిపిస్తుందో ఆ గ్రీన్ మ్యాట్ అంతా కూడా వేయడం జరిగింది, అది కూడా సెటప్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో సీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎల్లుండే కాబట్టి ఈవెంట్ చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఆల్రెడీ గెస్ట్లు కూడా వస్తున్నారు. అంటే ఒక్కొక్కరుగా ఏపీలో ఉన్న మేజర్ నాయకులందరూ కూడా వచ్చైతే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి మన సార్ వంశీ గారిని కూడా కలిసి వెళ్తున్నారు. మేజర్ గా మహా గ్రూప్స్ ఆధ్వర్యంలో, మహా గ్రూప్స్ అధినేత వంశీకృష్ణ గారి ఆధీనంలో అయితే ఇంత భారీ ఈవెంట్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా
ఇంత మహాయాగం లాంటిది చేస్తున్నారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు ఇది ఒక అదృష్టము. అంటే మేజర్గా ఈషాలోనే అంటే అంత దూరం వెళ్ళలేని మనకు ఇది ఇక్కడ మన ఏపీలో మేజర్గా అమరావతిలో జరుగుతున్నది అంటే మనకు నిజంగా అదృష్టమే. ఇదంతా కూడా మనం చూడాలంటే చాలా అదృష్టం రాసి ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో 12 గంటల పాటు ఈవెంట్ జరగబోతుంది. ఈ జాగరణ సమయంలో ఎవరికి నిద్ర రాకుండా భారీ స్థాయిలో కల్చరల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారు. ఒకవైపు కేరళ డ్రమ్స్ అని, మరొక వైపు ఈ కూచిపూడి డాన్స్ అని రకరకాల ఈవెంట్స్ అని కూడా ప్లాన్ చేశారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సుచిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్. గత సంవత్సరం శివోహం కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా జరిగినటువంటి కార్యక్రమం ఇంకొకటి లేదు. మహా న్యూస్ వంశీ గారిని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే హిందుత్వాన్ని మరి నిలబెట్టే దాని విషయంలో ప్రయత్నానికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటున్నాను. శివోహం పేరుతో మహా టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శివరాత్రి మహోత్సవాలు ఏ ఆటంకాలు లేకుండా సాగిపోవాలని నిర్వహిస్తున్నటువంటి మహా టీవీ వంశీ గారికి, వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, పోయిన సంవత్సరమే చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ సంవత్సరం ఇంకా భారీగా చేస్తున్నారు. ప్రజల్లో భక్తిభావాన్ని నింపడానికి దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల ప్రజల్లో భక్తిభావంతో పాటు